చూసా కదా చాలా మంది మేము పాదయాత్ర చాలా మంది చెప్తున్నారు పల్లె మీరు ఏం టెంగిన్ తీసుకోండి 100% పల్లె ప్రశాంత్ గెలుస్తాయని. కానీ కొద్దిగా మాకు బాధ అనిపించే విషయం ఏంటంటే మొన్నటి వరకు పల్లె ప్రశాంత్ టాప్ 1లో ఉన్న పల్లె ప్రశాంత్ టాప్ 3కి వెళ్ళిపోయాడు. నిజంగా ఏదో కుట్ర జరుగుతుంది పల్లె ప్రశాంత్ నిజంగా సామాన్యుడు బిగ్ బాస్ రావడమే గొప్ప. లాస్ట్ టైం గంగ వచ్చింది తనకి ఏం చేయలేకపోయినాం, మన ఆదిరేడుచు తనకు మనం ఏం చేయకపోయాం. కానీ ఈసారి మన పల్లె ప్రశాంత్ వచ్చాడు. తనకు నిజంగా తను ఎంత మంచి గేమ్ ఆడి ఎంతో మంచి గేమ్ ఆడి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఉన్నాడు. సో నిజంగా తనకు వచ్చిన ఒక బిగ్ బాస్ విన్ అయిన తర్వాత 50 లక్షలు కూడా ప్రజలకు ఇస్తూ ఉంటాడు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవడానికి వస్తారు. కానీ పల్లె ప్రశాంత్ ఏమంటారంటే ప్రజలకు ఇస్తూ ఉంటారు. నిజంగా ఇట్లాంటి వ్యక్తి మనం గెలిపించుకోవాలి. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న టాప్ 1 నుండి పల్లె ప్రశాంత్ టాప్ 3కి వెళ్ళిపోయాడు. చాలా బాగా అనిపిస్తుంది. దయచేసి మిత్రులారా మనకు ఒకటే ఛాన్స్ ఉంది. ఇందులో మన ఫోన్ కాల్ చేస్తాం, ఫోన్ కాల్స్ కలవట్లేవు. దయచేసి హాట్స్టార్కి వెళ్ళండి, మీకు అన్ని అకౌంట్ ఓపెన్ చేయండి. దయచేసి పల్లె ప్రశాంత్ ఓటైన అతిపెద్ద మెజారిటీతో పల్లె ప్రశాంత్ వెళ్తాం. ఇదే అన్నపూర్ణ స్టూడియో నుంచి ఆ పల్లె ప్రశాంత్ గెలిచిన తర్వాత ఇదే కప్పు నుంచి మనం ర్యాలీకి వెళ్తున్నాం. ఈ చూసి కూడా మొత్తం షేక్ చేయబోతున్నాం. దయచేసి మిత్రులారా మీకు ఫోన్లు ఉంటే ఫోన్లు దయచేసి అకౌంట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు వెంటనే పల్లె ప్రశాంత్ ఓట్లు అతిపెద్ద మెజారిటీతో పల్లె ప్రశాంత్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చాలా మంది మేము వస్తున్నప్పుడు చాలా మంది చెప్తున్నారు మీరు ఏం భయపడకండి, పల్లె ప్రశాంత్ పక్క గెలుస్తాడు, హైయెస్ట్ ఓటింగ్ తనకే పడుతుందని. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పల్లె ప్రశాంత్ ఎందుకో కొద్దిగా డల్ అయ్యాడు. టాప్ 1 ఉన్న పల్లె ప్రశాంత్ టాప్ 3కి వెళ్ళిపోయాడు. దయచేసి మిత్రులారా మీకు తక్కువ టైం అనుకుంది. మా ఇంటికి వెళ్ళి మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేశారు, పల్లె ప్రశాంత్కి ఫోన్ చేస్తే ఓటు పడట్లేదు అని. సో నిజంగా చాలామంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఫోన్ చేస్తే ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు, అంటే ఓటు పడట్లేదు. సో వాళ్ళకి ఆసర ఎట్లా వాడాలో వాళ్ళకి తెలియదు, ఎట్లా ఓటు వేయాలో వాళ్ళకి తెలియదు. దయచేసి మిత్రులారా మీకు మీ తల్లిదండ్రులకు మీరే అవేర్నెస్ కలిగించండి. అతిపెద్ద మెజారిటీతో పల్లె ప్రశాంత్ గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇది చూస్తారు కదా ఇప్పుడే మన అన్నపూర్ణ స్టూడియోకి రీచ్ అయ్యాము. సో ఎగ్జాక్ట్లీ మన పల్లె ప్రశాంత్ గెలిచిన నెక్స్ట్ డేనే ఇక్కడ నుంచి మనం ర్యాలీ చేయబోతున్నాం. కప్పు పట్టుకొని ఇక్కడ నుంచి ఇసు కూడా మొత్తం షేక్ చేయబోతున్నాం. దయచేసి మిత్రులారా మన బిడ్డ మన భరోసా మన ఇంటి నుంచి వచ్చిన వ్యక్తి నిజంగా మనకు ఒక అన్న లాంటి వ్యక్తి. దయచేసి మీరు పల్లె ప్రశాంత్ ఓటేసి గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.